65 అవుతాంది. ఇప్పుడు టిఫిన్ చేసుడేంది నాకు అర్థం కాదు. అంటే ఇంట్లోనే ఉంటా కదా సార్. బయటికి పోయేటోళ్ళకంటే ఆకలైతది. మాకు ఇంట్లోనే కదా ఆకలేం ఉండదు. ఓకే. రైట్. వేణు నాకు చెప్పండి. సో సంక్రాంతి అయిపోయింది. పండగలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే పండగ రిపబ్లిక్ డే. అవునా? అవును. సో మన చిన్న ఉన్న టైంలో ఎట్లుంటుండేది? మీ చిన్న ఉన్న టైంలో రిపబ్లిక్ డే ఎట్లా చేస్తుండే? చిన్నప్పుడు మేము ఏం చేసామంటే డుమ్మా కొట్టేది. ఆ రోజు బడికి పోకపోయేది. ఇంటి దగ్గర ఆడుకునేది మంచిగా. అవునా? ఆ! ఎందుకట్లా? ఊరికే బడికి పోవడం ఎందుకని ఇగ మాకు ఫ్రీ కదా! ఇంటికాడ ఉండాలంటే ఇష్టం కదా! సెలవు తీసుకొని ఇంటి దగ్గరనే ఆడుకునేది. ఓకే. అట్లా. కానీ ఇట్లా గేమ్స్ ఏమైనా పెడుతున్నారా చిన్నప్పుడు మీరు? చిన్నప్పుడు ఆటల పోటీలు పెట్టేవాళ్ళు కొందరికి. వాళ్ళ కొంచెం గట్టిగా మాట్లాడు వేణు. చిన్నప్పుడు ఆటల పోటీలు పెట్టేవాళ్ళు సార్. ఆటలు బాగా ఆడేవాళ్ళు కొందరికి. ఓకే. నేనెక్కువ ఆడపోయేది గానీ ఆటల పోటీలుంటాయి చిన్నప్పుడు. ఓకే. అయితే మా స్కూల్‌లో స్వీట్స్ పెట్టకపోయేది. అది బాధపడేది ఊకే. మాకు మిఠాయిలు పెట్టలేదని. స్వీట్స్ కోసం సగం మంది ప్రాణాలు అక్కడే ఉంటాయి తెలుసా? ప్రిన్సిపల్ చెప్పింది ఎవ్వరే పోయేది. అవునవును. స్వీట్స్ ఉంటే సో బావుంటది. మా స్కూల్‌లో టీచర్స్ పెట్టేది. అందరు ఆ? మా స్కూల్‌లో స్వీట్ ఇవ్వకపోయేదన్న. అందుకని బాధపడేది ఊకే. అచ్చా స్వీట్ ఎక్కువ. కేక్స్, బిస్కెట్స్ అట్లా సార్ ప్లాన్ చేస్తారు. పాట మా పాడు. స్కూల్ అయితే కేక్. పాట పాడుతున్నాను. పాడు. మరీ మరీ నీ అందానికి సలాము చేసేను, పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను, యుగానికైనా రాదానివై వరించి ఉంటాను, అనంతకాలం నీ కోసమే స్మరిస్తూ ఉంటాను, మనసు నీవే మమత నీవే రేయి పగలు నీవే సోనీ, గులాబీ పువ్వై నవ్వాలి వయసు, జగాన నువ్వే ఉండాలిలే. ఓకే సార్. సూపర్ సూపర్ వేణు. థ్యాంక్ ఓకే యూ వెరీ సార్. మచ్.